హాయ్ ఫ్రెండ్స్, నేనండి అగ్రో డిటెక్టర్ అండి. ఈరోజు మనము రైతు పేరు వచ్చేసి ఏం పేరు మీ పేరు? ఎల్గడి శంకరే గారు రైతు కాడికి వచ్చిన మనము. ఊరే ఊరిది గ్రామం గుట్టకింపల్లి, గ్రామం వచ్చి గుట్టపిందికెళ్ళి, మండలం వచ్చేసి అదే మెదకేనా, మెదక్ మండలము, డిస్టిక్ కూడా మెదకేను. అయితే ఇప్పుడు మనలా యూట్యూబ్లో చూసి సంప్రదించడం జరిగింది. ఆ మేరకు మనము వచ్చేసినాము. అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ బోరు ఉంది, అంతేనా? ఉంది, బోర్ అయితే ఉంది. దాని ప్రకారం ఏం చేసినామంటే ఇప్పుడు అది కాస్తంత పోయట్లేదంట అది. అయితే ఇప్పుడు మన ఇంతకుముందు ఎట్లా చూసారు ఆ బోర్ని? కొబ్బరికాయతేనా? సరే, పురాతనమైన టెక్నాలజీ అంటే ఇప్పుడు అదే మెథడ్ల పాత పద్ధతుల అనుసరించుకొని దాని ప్రకారం చేసినారు. అయితే ఇప్పుడు ఎలక్ట్రానిక్ పద్ధతి ఉపయోగించమని చెప్పేసి మన పిలవడం జరిగింది. అయితే ఇదే కాకుండా ఏంటంటే వీళ్ళది మన ఫామ్ కూడా ఉంది, బర్ల ఫామ్. ఈ బర్ల ఫామ్ కూడా ఉంది. మొత్తం ఇది ఫామ్ ఉంది, బర్లకు దానికి సంబంధించింది కూడా బర్ల ఫామ్ ఉంది. అయితే ఇప్పుడు ఏం చేసిరంటే ఇప్పుడు దీనికి ఒక్కదానికే కాకుండా మన వ్యవసాయానికి కూడా చాలా లేదు కాబట్టి అయితే ఇప్పుడు ఎలక్ట్రానిక్ పద్ధతి ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో వచ్చినాము. చూద్దాము, ల్యాండ్ మొత్తం సర్వే చేద్దాము. సర్వే దాని ప్రకారము ఏమైతుంది, ఏం సంగతి అనే దాని ప్రకారం అయితే ఒకసారి రిపోర్ట్ చూసినాక రిపోర్ట్ దాని ప్రకారము ఇక మనకు బోరు ఏ పద్ధతిలో వేయాలి, ఏ మేరకు ఎలా చేయాలి అనే దాని ప్రకారము కొబ్బరికాయలతో కూడా ఎన్ని బోర్లు చూసిరు? 20 వేసినావా? 20 బోర్లు కొబ్బరికాయ మెథడ్ ద్వారా వేయడం జరిగిందంట. 20 ఫెయిల్ అయ్యాయంట. అంటే ఇప్పుడు వాళ్ళకు అనేది కొబ్బరికాయ అంటే వేయాలా వద్దనే తెలియదు, కానీ వేసేదాము అనే ఉద్దేశం చెప్తారు కాబట్టి అలానే జరిగిపోతుంది కాబట్టి చేస్తాము. ఇప్పుడు మన ఎలక్ట్రానిక్ ఈ టెక్నాలజీని ఉపయోగించి వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇదే టెక్నాలజీ దాని ప్రకారము చూద్దామని చెప్పేసి మనలో కూడా సంప్రదించారు. ఆ మేరకు మనం ఒకసారి మొత్తం ల్యాండ్ మొత్తము ఒకసారి సర్వే చేద్దాము. సర్వే దాని ప్రకారం రిపోర్ట్ ఇద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఆల్మోస్ట్ గారిది మొత్తము ల్యాండ్ స్కాన్ చేసినాము. ఇది మొత్తము ఇందులో కొత్తిమీర ఉంది ఆల్మోస్ట్. అయితే వచ్చిన తర్వాత మనము ఒకైతే ఆల్మోస్ట్ స్కాన్ చేస్తున్నాము. ఆ స్కాన్ మేరకు మన రిపోర్ట్ దాని ప్రకారము ఏం చేయాలి, ఏం సంగతి అనే దాని ప్రకారము ఒకసారి చూద్దాము. ఆ మేరకు ఏమవుతుందో దాని ప్రకారం చూసిన తర్వాత రైతుకు డ్రిల్ చేయాలా వద్దా అనే దాని ప్రకారము మనము మాట్లాడడం జరుగుతుంది. ఆ మేరకు మనము ఏం చేయాలనేది చేద్దాము. అదైతే ఒకసారి ఎందుకంటే ఇన్ని బోర్లు వేసినంట పాపం రైతు చాలా బాధాకరంగా ఉన్నాడు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ కూడా ఎందుకంటే మనము అంటే చేసేదాన్ని ఏ విధంగా చేస్తామో దాని విధంగా ఒక రెట్టింపుగా మనము ఒక విధం చేయడం జరిగింది. ఆ మేరకైతే మనం వచ్చేసినాము. చూసిన దాని తర్వాత చూద్దాం, ఇది రిపోర్ట్ ఏది చూస్తున్నాము దాని ప్రకారము అంటే ఇంకా కాస్త కూడా మనకు ముందుకు కొద్దింత ఉంది కాబట్టి ఆ మేరకైతే చేసేద్దాం. ఈ మేరకు ఇంట్రెస్ట్ ఏంటంటే రైతు ఎంతసేపు ఉన్న పాపం వేసినాడు, కాకపోతే ఏంటంటే ఆ మేరకైతే వాటర్ పడలేదు. దానికోసం అని చెప్పేసి ఇది మొత్తం తిరిగినాము. ఒక్క కాడనే కొద్దిగా మంచి వచ్చింది. తర్వాత మళ్ళీ కూడా మనం కూడా రిపోర్ట్లో ఏమొస్తుందో ఆ రిపోర్ట్ మేరకు మాత్రమే మనము చెప్పడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ మేరకు ఎలా వస్తుందనేది ఒక్కొక్కసారి చూసుకునే విధం అయితే ట్రై చేద్దాము. చేసి రైతుకు డ్రిల్ సిస్టమ్స్ అంటే మంచిగా వచ్చిందంటే ఎంత వేసుకోవాలి, ఏం సంగతి, ఏం లక్షణం అనేది మనం చెప్పడం జరుగుతుంది. ఆ మేరకు అయితే మనం చేసేదంటే పద్ధతి చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.